రారా, కానీ నువ్వు నా రాముడి కాదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఏడవకు ఓకే. కుందరా నా చేతిలో. నేను వస్తా, ఓకేనా? మళ్ళీ వస్తా, నువ్వు ఏడవకు. శ్రీరామ్ వల్ల యేసు మీరే కాపాడాలి. డోర్ ఇప్పించుకున్నా. ఇప్పుడు అవసరం అంటావా బంగారం? అవసరమే. దా దా అయ్యో, దెబ్బలేమన్నా తాకాయా బంగారం? ఆగు, ఆమెను తీసుకొస్తా. పర్లేదు బాగే, ఇట్స్ ఓకే. ఇదేంటి కుక్కలా స్మెల్ వస్తుంది? ఇదేంటి కుక్కలాగా? ఇదే షోల్డర్ మీద కదా నీ మడతల్ని పడుకోబెట్టి ఓ దారుస్తున్నావు. అంటే తను బాధలో ఉంది కదా బాగి, అందుకనే. బాధలో ఉంది, ఓకే ఓకే, బాధలో ఉంది. కానీ నువ్వు అదే టీషర్ట్లో ఉంటే నాకు నిద్ర రాదు. వెళ్ళి టీషర్ట్ చేంజ్ చేసుకోపో. ఇప్పుడు అవసరం అంటే అవసరమే. నా పక్కన పడుకోవాలంటే చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోపో. వెరీ గుడ్, గుడ్ బాయ్. నీ బాడీ మొత్తం నా స్మెల్లే రావాలి. వేరే అమ్మాయి స్మెల్ వచ్చిందనుకో, ఏడికాడికి నరికేస్తా. పడుకో పుచ్చుకన్నా, పడుకో పడుకో. हे भागी, मुन्ना तुम इच्छिना वार्निंग की ऑफिस में सब लोग डर गए. జేసీ అయితే हाय जेसी. नागराज, come to my cabin. ఇంకేంటి నాగరాజ్, అప్డేట్ ఏంటి? మొన్న జరిగిన దానికి అందరు నవ్వుతున్నారు జేసీ. నేను ఆ ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి అని అడుగుతున్నాను నాగరాజ్. సారీ జేసీ, సారీ. ఇట్స్ ఓకే. నువ్వు ఐషా ఆ రోజు నన్ను చూసి నవ్వారు కదా? లేదు జేసీ, లేదు. ఇంకోసారి నవ్వడానికి రెడీగా ఉండు. బాగిని నేనేం చేస్తానో చూస్తూ ఉండు. సరే, నువ్వు వెళ్ళి యుఎస్ క్లయింట్తో ప్రాజెక్ట్ డిస్కస్ చేయి. ఓకే జేసీ. నాగరాజ్, నీకు ఒక మెయిల్ సెండ్ చేసా, చెక్ చేసుకో. ఓకేనా? మన గురించి ఏమైనా అంటున్నాడా? ఏం లేదు, క్యాజువలే. బాగి, సాగర్ కి క్యా సర్ప్రైజ్ ఇచ్చావు? మమ్మల్ని కూడా రాకు చెప్పావు. నేనే ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, వాడొక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఓ, క్యా సర్ప్రైజ్? అది చెప్పేది కాదు, చాలా స్పెషల్. ఎప్పుడైనా చూపిస్తాలే. అచ్చా, ఠీక్ హై. సార్, పెద్ద పులి సార్, ఏదైనా సౌండ్ చేస్తే బెటర్ సార్. ఇందు వదన కుందరదన మంద గమన మధుర వచ్చిన. వావ్ బావా, అక్క వెళ్ళిపోయిందా? అప్పుడే వెళ్ళిపోయింది కదనే.
బావా ఆ, నీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా. ఉమ్, నీకు చెప్పేంత పెద్ద లవ్ స్టోరీ ఏం కాదులేవే. చెప్పొచ్చు కదా ప్లీజ్. ప్లీజ్ బావా. చెప్తాలే. బాగి కాలనీలో చదువుకునేదే, మనం బేవర్స్గా తిరిగేవాళ్ళం. ఒకరోజు కాలనీలో వెళ్ళేటప్పుడు బాగిని చూశానే, చూడగానే ఫ్లాట్ అయిపోయానే. నెక్స్ట్ డే డైరెక్ట్గా వెళ్ళి నువ్వు అంటే ఇష్టం, నువ్వు అంటే పిచ్చి, ఈ రాజావారు ఈ రాణి వారిని లవ్ చేస్తున్నారని చెప్పేశానే. ఇక బాగి మన ప్రపోజల్కి యాక్సెప్ట్ చేసిందే. ఏంటి దీనికేనా? అయినా లవ్లో పడ్డానికి రీజన్స్ కావాలా? నిజమే. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరు. మధురమే క్షణమే ఓయ్ మధురమే క్షణమే. బావా ఆ, 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 ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? రీల్స్ చూసుకుంటా. ఆ, తీసుకో. ఏకాంత వేళ ఏకాంత సేవ నీ కొంటే చేయమంటావు నా కూడా కొద్దిగా. లవ్ యూ పిచ్చుకనా. మోనిక, సారీ మోనిక, సడన్గా నా మైండ్, సారీ మోనిక, సడన్గా నా మైండ్కి, సారీ మోనిక, ప్లీజ్ ఏమనుకోక. చా అదే సార్. ఈరోజు రక్తంతో రాసిన లవ్ లెటర్ని నా ప్రియస్కి ఇస్తాను. అది చదివాక నా బేగం నా లవ్లో పడిపోద్ది. అప్పుడు మా ఇమాజినేషన్లో ఒక తాజ్మహల్, అక్కడ మేము సాంగ్ వేసుకుంటాం అనమాట. అబ్దుల్ కలాం గారు కలలు కరమన్నారు, కథలు మింగవని లేదురా. మాకు చెప్పలేదు. ఓర్ని మంచి మూడ్లో ఉన్నప్పుడు బూతురొద్దు. ఓకేలే. అరే బా, నీ బేగం ఆ రహా హై. హాయ్. ఏ హాయ్ బేగం. మనీ ఎక్స్ట్రా ప్లీజ్ నీ కలుపుతాను పో. తదాస్తు. ఇది ఏయ్. రావు. సాగర్ ఈసారి చెప్తాడని బెట్రా. పెట్టవుతులే బంగారం, నువ్వు గెలిచినా నేను గెలిచినా పైసలు మనవే కదా. ఆబ్వియస్లీ. బోలో జీవన్. నీకోసం రక్తంతో రాసిన లవ్ లే. సొల్లాపి చెప్పు. ఓకే ఓకే. నీకోసం एक బహుమతి తెచ్చాను. अच्छा देखेंगे. हाँ ये बैंड बहुत अच्छा है.
अच्छा जीवन, मेरा कैब आए, मैं फिर आऊंगी. बाय. బావా నువ్వేం బాధపడకు, ఇంకొక 2 లీటర్ల బ్లడ్ తో నేను లెటర్ రాద్దాం, ఆ అమ్మాయి నీకు పడేటట్టు చేద్దాం. ఏంటి ఇంకో 2 లీటర్ ఆ. నేను ఒరే బా, బా. ఎక్కడికి వెళ్తున్నావు బుజ్జికన్నా? పార్టీకి ఫ్రెండ్స్తో ఎలా వెళ్తున్నావు? హెలికాప్టర్లో. ఆ? అంటే అర్ధరాత్రి 3 అవుతుంది, బాత్రూమ్ పోతున్నా ఉచ్చ పోసుకోవడానికి. ఓ నేను కూడా రానా? రావే రా, సంకనే తీసుకొని పోదా. బాగి, నువ్వు క్లయింట్కి ఏం మెయిల్ చేస్తావో చెక్ చేసావా? యా చేసి. ఒకసారి రీచెక్ చేయి. ఓకే. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బాగి? ప్రాజెక్ట్ స్ట్రక్చర్ పంపించమంటే నీ బాయ్ ఫ్రెండ్తో చార్ట్ హిస్టరీ పంపించుకుంటున్నావా? ఇది ప్రొఫెషనల్ ఆఫీస్ అనుకుంటున్నావా లేదా డేటింగ్ యాప్ అనుకుంటున్నావా? సారీ చేసి, అది బై మిస్టేక్ జరిగింది. అది మిస్టేక్ కాదు, ఇర్రెస్పాన్సిబిలిటీ. క్లయింట్కి కంపెనీ మీద ఉన్న నమ్మకంతో పోయింది. నువ్వు ఆఫీస్కి వర్క్ చేయడానికి వస్తున్నావో మీ సాగర్ని వాచ్ చేయడానికి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. జేసీ నేను సార్ట్అవుట్ చేస్తాను. పని చేత కాకుండా ఇన్స్టాలో రీల్స్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చి వార్నింగ్ ఇవ్వడం తెలుసు కానీ వర్క్ చేయడం రాదు. ఇంకోసారి ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ చేస్తే యూ విల్ బి ఫైర్డ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. జేసీ బాగి, క్లయింట్తో నేను మాట్లాడి సెట్ చేస్తా, యూ డోంట్ వరీ. ये बागी, रुको. మనం చిన్నప్పుడు చెగోడీలు ఎక్కువ తినేది కదా, బట్ ఇప్పుడు ఆ టేస్ట్ మనం మిస్ అయ్యాం. నేను రీసెంట్గా చంద్రికా ఫుడ్స్ వారి చెగోడీలు తిన్నాను. అదే టేస్ట్, అదే ఫ్లేవర్, నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఇందులో టమాటా, ఆవకాయ, మటన్, ఫిష్ అండ్ చికెన్ పచ్చళ్ళు కూడా ఉన్నాయి. ఇంకెందుకు లేటు, ఇప్పుడే నా కూపన్ కొడతాం, ఆర్డర్ చేసుకోండి అండ్ డిస్కౌంట్లో. బావా ఆ? ఎవరో డోర్ కొట్టారు. ఓకే. ఈ టైంలో ఎవరో అప్పటి నుంచి డోర్ కొడుతుంటే ఏం పెడుతున్నా బే? ఏమైంది, ఎంత కోపంగా ఉంది. బాగి ఏమైంది? అసలు మేనేజర్ చేసి గాడు ఏమనుకున్నాడు వాడి గురించి? వాడు ఆఫీస్ లో అందరి ముందు తిట్టాడు తెలుసా? ఆఫీస్ అన్నాక కొన్ని మిస్టేక్స్ అయితే అంత మాత్రం అందరి ముందు తిట్టాలా? అందరు నవ్వారు. చేయకూడదు, తింటావా? వీళ్ళెవ్వరిడ బాధపడుతున్నా బాధనుందారా నీకు? చెక్కోడి వేస్తున్నావు పందిలాగా. ఉంది బాగా, నాకు చెప్పు ఏమైంది? చెప్పదా బే? చెప్పంగారం ప్లీజ్. క్లయింట్కి మర్చిపోయి మన చాటిస్ట్రీ పంపించా, దానికి తిట్టాడు వేస్ట్ గాడు. మిస్టేక్ నీదే కదా మరి. మిస్టేక్ వాడిదేనా నాకే సపోర్ట్ చేయాలి, నాదైనా నాకే సపోర్ట్ చేయాలి. మిస్టేక్ వాడితే అయితే నిన్నెలా అంటాడు వాడు? మొన్న వానికి మార్నింగ్ ఇచ్చాం కదా, అది మనసులు పెట్టుకొని తిట్టాడు సాలేగాడు. వాడుకో చెప్తా, ఎప్పుడప్పుడు దొరుకుతారు కదా, చెప్తా వన్ సంగతి. సచ్చినోడు. ఈసారి వాడు గట్టిగా తగిలించాలి. బగి
చేగోడీలు తింటావా? ఎక్కడివి బాగున్నాయి? అదే ప్రమోషన్ చేయమని వాళ్ళు పంపించారు. బావా నేను సిగరెట్ తాగుతున్నట్టు బాగీకి చెప్పకు. నేనెందుకు చెప్తాను బావా? థ్యాంక్ యూ. ఈరోజు ఏంటో గుర్తుందా? ఎలా మర్చిపోతాను మౌనిక? ఈ రోజుకి మా అమ్మ నాన్న నన్ను వదిలేసి 20 సంవత్సరాలు అవుతుంది కదా. ఇన్నేళ్ళు గడిచినా ఇంకా అవే జ్ఞాపకాల్లో ఉంటున్నావా బావా? ఆ రోజుని ఇంకా మర్చిపోలేకపోతున్నావా? అవి జ్ఞాపకాలు కాదు మౌనిక, నా గుండెల్లో ఇప్పటికీ వానిపోని గాయాలు. బయటికి అప్పుడప్పుడు నవ్వుతూ కనిపిస్తా కానీ లోపల చిన్నపిల్లలాగా మా అమ్మ నాన్నను వెతుక్కుంటూ ఉండిపోతాను. రోడ్పై ఎవరైనా వాళ్ళ పేరెంట్స్తో హ్యాపీగా రెస్టారెంట్కో షాపింగ్ మాల్కో వెళ్ళినప్పుడు నాకు కూడా పేరెంట్స్ ఉంటే నేను కూడా హ్యాపీగా వాళ్ళని తీసుకువెళ్ళేవాడినేమో. సాగర్, నువ్వెప్పుడు వచ్చినావు బాయ్? ఏమన్నా అమ్మా నాన్న లేరా? అలా ఏం లేదు బాయ్. అంత పెద్ద మాట చెప్పి ఏం లేదని అలా ఎలా అంటున్నావు సాగర్? నీకు అమ్మా నాన్న లేరా? ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు సాగర్? నువ్వెంత స్ట్రాంగ్ అనుకున్నా తెలుసా? కానీ నీలో ఉన్న బాధని నాకు ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా? నా బాధని చెప్పి నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు బాగి. అసలు ఏమైంది? చిన్నప్పుడు బావ హాస్టల్లో ఉండేవాడు. ఒకసారి అత్త మామ తనని చూసి వచ్చే దారిలో లారీ గుద్దేసింది. అక్కడికక్కడే వాళ్ళిద్దరూ. సాగర్, సాగర్ చూడు, నీకు నేనున్నా. నువ్వు తప్పు చేస్తే నీకు నాన్నలా నీకు చేయొద్దని చెప్తా. నువ్వు కష్టాల్లో ఉంటే అమ్మలా నేను ఓదారుస్తా. నువ్వు లోగా ఫీల్ అయితే నీకు ఒక ఫ్రెండ్లా నీకు ఒక సపోర్ట్ ఇస్తా. నీ కష్ట సుఖాలు ఎప్పటికీ నీకు తోడుగా ఉంటా. ఇప్పటి నుంచి నేనే నీకన్ని. ఐ లవ్ యూ బుచ్చుకన్నా. లంచ్ చేద్దాం పదండి. సాగర్ తిను. బావా తిను. సాగర్, బావా సాగర్, బావా సాగర్, బావా సాగర్, బావా సాగర్, సాగర్ తిను. బావా తిను. సాగర్, సాగర్ తిను. సాగర్ బావా తిను.